నమస్కారం. నా ఊరు నా వార్తకి స్వాగతం. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా 5వ విడత రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద 34,288 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. మొత్తం 53.55 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం, కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామన్నారు. భారతదేశంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అన్నారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని తెలిపారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని అన్నారు. వైసీపీని వీడటం బాధాకరమైనప్పటికీ తప్పలేదని అన్నారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి, మొత్తం 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారని తెలిపారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి నిలుపుతున్నట్లు తెలిపారు. సన్నిహితులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుంట కుటుంబాన్ని ఇంటికనేది బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా, ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్నా మాగుంట అంటే ఒక బ్రాండ్, ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయిందని. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ గౌరవం. ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తాం. జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ చాలా బాధాకరమైన ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈ రోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది. కాబట్టి అనే దృష్టిలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది. కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను, కనబడ్డాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో వైసీపీకి రాజీనామాల పర్వం కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి వైసీపీని వీడిన తర్వాత ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామాలు సమర్పిస్తున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో పాటు పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడారు. రూప్ కుమార్తో పాటు మూలస్థానేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గణేష్ వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మున్వర్ బాషా, అలాగే 39, 48, 52, 53 డివిజన్ల కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి తమకున్న అనుబంధం నేటితో ముగిసిపోతుందంటేనే ఎంతో బాధ కలిగిస్తుందంటూ భావోద్వేగాన్ని గురారు. 1.5 సంవత్సరాలుగా కొన్ని రాజకీయ పరిస్థితులు తమను బాధ పెట్టాయని పేర్కొంటూ మార్పు అనివార్యమని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు 5-6 మందిలో నేను ఒకడిని.
ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర కాడి నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు. అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే దాని వెనక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు. అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు నుంచి ఉన్నాడని చెప్పి కావచ్చు, లేకపోతే జగనన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు, పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది, జగనన్న ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత 1.5 సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, మార్చి 1న తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నామని పీసీసీ చీఫ్ షర్మిల ప్రకటించారు. హోదా అవసరం గురించి అందరికీ తెలిసినా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవన్నారు. గత ఎన్నికల్లో హోదాను రాజకీయ ప్రచారం చేసుకుని లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాక పోరాటం చేయడం మర్చారన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వల్ల కలిగే ఉపయోగం అందరికీ తెలిసినారు. మోదీ మాట ఇచ్చిన తిరుపతిలో అదే మైదానంలో హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ చేస్తుందని తెలిపారు. ఢిల్లీని తలదన్నే రాజధాని 10 ఏళ్లలో ఎందుకు కట్టలేదు? మోదీ ఏపీకి చేసిన ఒక గొప్ప పనైనా చెప్పగలరా అంటూ నిలదీశారు. చంద్రబాబు, జగన్ మాత్రం మోదీకి బానిసలుగా మారి ప్రజలు కూడా బానిసలుగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ చెరో 5 ఏళ్లు అధికారంలో ఉన్న హోదాను విస్మరించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు, దీక్షలు, మూకుమ్మడి రాజీనామాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక హోదాని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాము అని మాటిచ్చింది కూడా బీజేపీ పార్టీ. ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని అదే సభలో చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అని అడిగితే మోడీ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాతో పాటి విభజన హక్కులన్నీ నెరవేర్చడంతో పాటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్బుగా అన్నాడు మోడీ గారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు తయారీకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతుంది. మేము ఆ ఏర్పాటు చేస్తాము. మరి ముఖ్యంగా హార్డ్వేర్ హబ్బుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తాము అని మోడీ గారు ఆ రోజు మాటిచ్చారు. చెప్పుకోవడానికైనా ఒకటైనా చేశారా? మరి మోడీ గారు 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు మన కర్మ ఏమిటంటే అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నాయి. ఒక్క లాభం మనకు చేయలేదు, ఒక్క మేలు మనకు చేయలేదు, ఒక్క వాగ్దానం మనం నిలబెట్టుకోలేదు. అయినా ఇటు చంద్రబాబు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి, అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అర్ధవీడు మండలం మాగుటూరు, లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు పశువుల కాపర్లు గుర్తించారు.
పులి గాండ్రింపులైన పశువుల కాపులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 2 రోజుల క్రితం లక్ష్మీపురం ప్రాంతంలో పెద్ద పులి ఓ ఆవుపై దాడి చేసినట్లుగా గ్రామస్తులు అంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులి సంచారాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి పులి పాదముద్రలు ఏవీ లభించలేదని, ఆదివారం మరోసారి లక్ష్మీపురం, మాగుటూరు పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గతంలో కూడా ఇదే గ్రామాల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరిగి 2 ఆవులను చంపి తినింది. నా పేరు ఒలి గన్నెపల్లి అర్రగేడు మండలం. ఒక్కదనకు నీళ్లు కట్టుకొని వచ్చింటే ఎర్రగండు ఇట్లా ఎమ్మడి పడినది. మూడు సార్లు ఎమ్మడి పడ్డది. పొలానికి వచ్చింటే పగులే, రేయి కూడా కాదు. మళ్ళీ ఉదయం చేను కాడికి వచ్చేటరకు మళ్ళీ వచ్చింది. ఇక్కడే నీళ్ళు తాగింది. ఈ చేను చుట్టే ఉంది. ఎర్రగండు పిల్లలు 2, ఎర్రగండు 3. నన్ను ఎమ్మడి పడుతుంటే ఇంకా పారిపోయి కళ్ళాల పోయి మనుషుల దగ్గర పోయి ఆ నుంచి ఇట్లా ఆడికి వచ్చిండు మన కంతకాడికి వచ్చి తొంగి చూస్తున్నాడు. ఒక సించోళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి చూస్తుంటే ఏంది నాయన ఆడ చూస్తుండరు అనేసరికి పెద్ద పులి వచ్చినది అన్నాడు. పెద్ద పులి వచ్చినట్టే యా పక్కన ఆయన అద్ద అబ్దుల్ సేన్ కాడ చెట్టుకాడ దిగి నేరుగా ట్రాక్టర్ బాటంబడి పోయినది. అంటే నాకు కూడా చూపిద్దు పబ్బి, నేను ఎప్పుడు చూడలేదు అడుగులు అంటే రాపేదయా అని బండి మీద ఎక్కించుకొని పోయి ఇంకా చెట్టు కాడ దిగి ఆ నుంచి దాకా అబ్దుల్ సేన్ కొడుకుని చూసినాము. ఇంకా అవకల మళ్ళా ఇది కాడిపోయింది. కాడిపోయాలకు సరిగా అవుపల్లె. తెలుగుదేశం పార్టీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజోలు టికెట్ ఆశించి భంగపడ్డ గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సూర్యారావు వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో నిబద్ధతో పనిచేసిన తనని మెడబట్టుకుని గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి పార్టీలదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ అన్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం మనస్తాపంతో మృతి కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి యాత్ర పేరుతో ఆమె పరామర్శిస్తున్నారు. అల్లూరు జిల్లా అరకులోయ మండలం మాదల పంచాయతీలో సోనాయ్ కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల చెక్ అందించారు. కార్యకర్తలకు టీడీపీ అన్ని వేళ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల్ని ఎక్కువగా కలవలేదు, కానీ నిజం గెలవాలి అనే కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి కలిసి మన కార్యకర్తలు, తెలుగుదేశం బిడ్డల్ని కలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పోరాటం చూసి కూడా నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ జీవితాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ సొంత కుటుంబంలాగా అనుకుని వాళ్ళు పోరాడుతున్నారు. మీరందరూ ఎస్పెషలీ మహిళలు మనందరం కూడా పోరాడుతూ ముందుకెళ్దాం. తప్పకుండా తెలుగుదేశం గెలుస్తుంది. మందే విజయం. తెలుగుదేశం పార్టీ నాయకులు తన మీద హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని అన్నారు ఏలూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. దెందులూరు పెదపాడు మండలం సచివాలయ గ్రామం నుంచి వెళ్తుండగా నిన్న రాత్రి 9 గంటల సమయంలో తమ కారును టీడీపీ శ్రేణుల ప్రచార రథం వెంబడించి భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పారు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీద దాడి జరుగుతుంటే ఇక టీడీపీ అధికారులకు వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఘటనపై పోలీసులు కంప్లైంట్ చేశారు గంటా పద్మశ్రీ. మా కార్లు చూసి వాళ్ళు ఆ కార్లు 3 కూడా వేసుకొని చాలా ర్యాష్గా వచ్చి మా కారు దగ్గర గంట రావడం, మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలాగా 8 కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని విసిగించడం జరిగింది. ఒక మహిళని రాత్రిపూట ఒక జడ్పీ చైర్మన్కే భద్రత లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇలా ఏడిపిస్తున్నారంటే సామాన్య ప్రజల్ని వాళ్ళు ఇంకా ఎంత ఏడిపిస్తారో. అయినా మా కార్ల మధ్యలో రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మమ్మల్ని హత్య ప్రయత్నం చేయాలనే కదా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఏదో టికెట్ లేదు, చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ ఇవ్వడానికే అభ్యంతరం పెడుతున్నాడు. అలాంటి ఫ్రస్ట్రేషన్లో మమ్మల్ని విసిగించకూడదు కదా, మమ్మల్ని భయపెట్టకూడదు కదా. కావాలంటే రాజకీయంగా రమ్మనండి, రాజకీయంగా వస్తే మేము కూడా రాజకీయంగానే ఆయన్ని ఎదుర్కొంటాము. ప్రజల్లో ఆయన ఎంత గొప్ప స్థానం ఉందో నిరూపించుకోండి. రేపు ఎన్నికలు వస్తున్నాయి,
2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో నిలబడి ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పార్టీ వాళ్ళ మీద చూపించుకోవాలి తప్పించి కోపం ఏదో ప్రజల మీద, మా పార్టీ వాళ్ళ మీద. తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కని వారు రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ సర్పంచ్ను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుపాళ్యం మండలం గొల్లపల్లి గ్రామం చెందిన సర్పంచ్ ప్రకాష్ నాయుడు కారులో మద్యం తీసుకుని వస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. సర్పంచ్ కారు తనిఖీ చేయగా 2 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం పట్టుబడిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ జగన్ గారి ఆదేశాల మేరకు నిన్నటి దినం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం టౌన్ సిఐ చంద్రశేఖర్, వాళ్ళ ఎస్ఐస్ శివశంకరు, సహదేవి అండ్ సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటియోస్ వెహికల్లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో అతను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు. అతని పేరు అందు అడగడం జరిగింది. అతను అడిగితేనక అతని పేరు కె ప్రకాష్ నాయుడు, తండ్రి పేరు ఆనంద నాయుడు. ఇతను సర్పంచ్, టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం. ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక 22 బాక్సులు మద్యము తీసుకొని రావడం జరిగింది. అందులో మెయిన్గా 864 సిల్వర్ కప్ బాటిల్స్, ఈచ్ 180 ml, 384 DK అంటే డబుల్ కిక్ ఫైన్ విస్కీ సంబంధించి ఈచ్ టెట్రా ప్యాకెట్ వచ్చేసి 90 ml కలిగి ఉన్నాయి. ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా 2 lakhs విలువ అవుతుంది మన ఇక్కడ అమ్మితే. సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా సరఫరా చేయడానికి తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం. తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక 2 కేసులు అసాల్ట్ కేసెస్, 353 కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా ఒక 6 కేసులు అతని మీద ఉన్నాయి, ఐపీసీ కేసెస్. ఏలూరులో జనసేన పార్టీకి ఆ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. ఏలూరు అసెంబ్లీ సీటు జనసేన పార్టీ కేటాయించాలని ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జన సైనికులు ధర్నాకు దిగారు. ఏలూరులో జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు నాయకత్వంలో జనసేన పార్టీ బలంగా ఉందన్నారు. కార్యకర్తలు బలంగా ఉన్న ఏలూరు అసెంబ్లీ సీట్ను జనసేన కాకుండా చేసి జనసేన కార్యకర్తలతో పాటు రెడ్డి అప్పలనాయుడు మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏలూరు సీటుపై పునరాలోచించి జనసేన పార్టీకి న్యాయం చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో ఈరోజు జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను బహిష్కరిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఉమ్మడి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి సభకి ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా బాయ్కాట్ చేస్తూ నిరసనగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరు సీట్ని జనసేన పార్టీకి కేటాయించాలి. ఇక్కడున్న కార్యకర్తలు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం మీరు పవన్ కళ్యాణ్ గారు తలపెడితే ఆ కార్యక్రమం మీద ప్రతి దాని మీద స్పందించి రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో అవమానాలు పడి ఈరోజు ఈ స్థాయి వరకు పార్టీని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చేలాగా కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఏలూరు సీటు జనసేన కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. ఏలూరు సీట్లో ఏలూరు జనసేన పార్టీ నియోజకవర్గంలో
మన జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మీరు ఈ ఆలోచన ఒకసారి మార్చుకుని పునరాలోచన చేసి ఒక్కసారి ఏలూరు కార్యకర్తలతో సమావేశం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెంలో నిర్వహించే కార్యక్రమానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తూ బాయ్కట్ చేస్తూ ఈరోజు ఏలూరు నియోజకవర్గం నుంచి ఒక్క వెహికల్ని కూడా మేము తీసుకురాకుండా చేస్తున్నాం. ప్రతి ఏ కార్యక్రమం చేసినా మీరు బహిరంగ సభలు ఏ కార్యక్రమం చేసినా ఏలూరు నియోజకవర్గం నుంచి సుమారు 2,000 నుంచి 3,000 నుంచి 5,000 వరకు జనాలను మేము తీసుకుని వచ్చాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు గుంటూరు ఎంపీ బాలశౌరి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినా రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయానికి జన సైనికులు కట్టుబడి ఉంటామన్నారు. టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ బాలశౌరి. లక్షలాది మంది రోజు తాడేపల్లిగూడెం చేరుకొని ఈ బహిరంగ సభని మేము జయప్రదం చేద్దాం. దీని ద్వారా వైసీపీని విముక్తి చేయడంలో, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించడంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా వాటన్నిటికీ ఒక జన సైన్యంగా మేమందరం కూడా కట్టుబడి మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మనం గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% కంప్లీట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఈవెన్ 5% కూడా దాన్ని అడిషనల్గా దాని మీద ఒక డెసిషన్స్ రాలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. అదే రకంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే చాలా మాది తీర ప్రాంతం మచిలీపట్నం. కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన నేను కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చిన దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంతవరకు దాన్ని పనులు ప్రారంభించటం. సో ఇవన్నీ చూస్తే వైసీపీని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మరోసారి ఫ్లెక్సీ వివాదం నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్తత నెలకొల్పింది. కావలి వైసీపీ నేతలు కొందరు టీడీపీలో చేరేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావి కృష్ణారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వైసీపీ నేత హజరత్ రెడ్డి అతని అనుచరులు ఫ్లెక్సీలు చించడంతో వివాదం మొదలైంది. హజరత్ రెడ్డి అనుచరుల దుశ్చర్యపై కంప్లైంట్ చేశారు పోలీసులకు టీడీపీ శ్రేణులు. రంగంలోకి దిగిన కావలి పోలీసులు హజరత్ రెడ్డిని అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే అంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇంతకుముందు 5 సంవత్సరాలు 4.5 సంవత్సరం వాళ్ళు వేసుకుంటున్నా కూడా మేము ఎక్కడా కూడా కనీసం చిన్న పొరపాటు కూడా చేయలేదు. ఈ రోజు ఏంటంటే మా కృష్ణారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ యొక్క దాంతో 10 మంది పిల్లకాయలు అందరూ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఆదరణ కోసం, వాళ్ళ యొక్క స్క్రిప్ట్ కోసం 10 మంది పిల్లకాయలు ఫోటోలు ఫ్లెక్సీలు వేసుకున్నారు. దీన్ని ఈరోజు కొంతమంది ఓరవలేక దారుణమైన ఈ సంస్కృతి పాటుపడ్డాడు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉన్న నాయకులకు కానీ, చోటా నాయకులకు కానీ, వీళ్ళు కొంతమంది మేము ఎప్పుడైనా అంతా కలిసిమెలిసి ఉన్నాము. ఈ రోజు కూడా మాకు ఎటువంటి మనసుభేదాలు లేవు. కొంతమంది మధ్యలో వచ్చి దీన్ని శిక్షణ చూస్తున్నారు. ఈ సంస్కృతి మాకొద్దు. ఎమ్మెల్యే గారికి మళ్ళీ పదే వినిపిస్తున్నాము. ఎమ్మెల్యే గారు పుట్టి పెరిగారు, మేము కూడా ఏడే పుట్టి పెరిగాము. మాకు ఈ మధ్యలో ఈ గ్యాపులు లేకుండా వాళ్ళతో కొద్దిగా మందలిచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని, ఈ దుశ్చర్యలు ఇంక మళ్ళా జరగకూడదని, పునరావృతం కాకూడదని విన్నవించుకుంటున్నాము. హజరత్ రెడ్డికి, ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో ఆల్రెడీ ఫ్లెక్సింగ్ చేయడం జరిగింది. కానీ ఆ ఫ్లెక్సింగ్లో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. దీన్ని ఎవరు కూడా పొలిటికల్గా తీసుకుని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయదని చెప్పేసి మనం పోలీస్ శాఖకి తెలియజేస్తున్నాం. ఒక 10 నిమిషాల ముందు కంప్లైంట్ ఇచ్చున్నారు, వాళ్ళు రిసీప్ట్ ఇచ్చున్నాం. అదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. సంబంధ వ్యక్తులను కూడా హజరత్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా స్టేషన్ పిలిపించున్నాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. విచారణ చేసి నష్టం ఎంత జరిగిందని చెప్పేసి, వారి యొక్క పాత్ర ఏమిటి, చించడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరీ కోరేది ఏంటంటే, అధికారులు బాగున్నారు, చిన్న వాళ్ళు, చెడగొట్టుకున్న వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రెచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి
లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి దారితీసే విధంగా చేయడం అని చెప్పేసి మేము కోరుతున్నాం. చేసిన అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు ఇచ్చుకోవడాలు ఇది సంస్కార పద్ధతి కాదు. మీరు వేసుకున్న 4.5 సంవత్సరాలలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు ఎక్కడా కూడా ఒక ఫ్లెక్సీ దించడం కానీ ఒకరిని ఒక మాట్లాడడం కానీ ఎక్కడా జరగల. ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన అందులో భాగంగా రేపు గెలవబోతున్నాడు. సగం ఆల్రెడీ గెలిచి తీరాడు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రోజు ఊరేగింపులతో వచ్చి ఈ చేసిన అరాచకాలని అరికడతామని వాళ్ళ మీద మా నమ్మకం ఉంచి ఈరోజు ఈ దారుణానికి అంతం పడతామని తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా మాచర్లో ఉద్రిక్తత ఏర్పడింది. పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే టీడీపీ శ్రేణులు, వీరికి పోటీగా స్థానిక వైసీపీ శ్రేణులు సైతం ఒకే ప్రదేశంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు పార్టీల శ్రేణులు చెదరగొట్టారు. ఎమ్మెల్యే గారు సొమ్మిదిని 7 రోజున ఆపోజిట్ పార్టీకి వెళ్ళి మన మీద కావాలని కత్తులు రాడ్లు ఇవన్నీ తెచ్చాను. మా వాటిలలో మమ్మల్ని ఎమ్మడి పడి తరిమి కొట్టారు. ఇప్పుడు దాకా సాయిబుల్లో తగాదు ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యే సుమూర్తి నా కొడుకులే. కావాలని ప్రశాంతంగా ఉన్న వాటిలో ఇలా కావాలని లెక్క కొట్టి ముస్లింలు ఇప్పుడు దాకా గొడవలు లేవు అట్లాగే గొడవలు చేశారు. హత్య జరిగి 24 గంటల గడవకు ముందే కేసును ఛేదించారు అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు. స్థానిక జయనగర్ కాలనీలో రామాంజనేయులు తన భార్య అరుణ్ను రోకలతో బాధి హత్య చేసినట్టు చెప్పారు. చెడు వ్యసనాలకు బానిసైన రామాంజనేయుల్ని భార్య మందలించగా క్షణికావేశంలో భార్యపై దాడి చేశాడని తెలిపారు. రామాంజనేయుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు తాడిపత్రి పోలీసులు. తాడిపత్రికి చెందిన జయనగర్ 3rd క్రాస్లో అరుణ 34 సంవత్సరాల యువతి హత్య కావించడం జరిగింది. దానికి కారణం ఆమె భర్త చెడు వ్యసనాలకు లోనై ఆమె పిల్లల పేరిట డబ్బు పెట్టమన్నందుకు కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్నటువంటి రోకల బండతో తలపై మోదీ హత్య చేయడం జరిగింది. దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు ముద్దాయి నడిమింటి రామాంజనేయులు అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. అయితే అతని విచారణలో అతను కూడా ఆత్మహత్యకు వెళ్తున్నాడని తేలింది. అంతలోపు మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని జేఎఫ్సీఎం గారి కోర్టు వద్ద రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి ఏమంటే ఏదైనా ఇట్లా వ్యక్తిగత సమస్యలు లేదా భార్యాభర్తల సమస్యలు ఉంటే క్షణికావేశానికి లోన్ కాకుండా ప్రతి శనివారం ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. ఎవరైనా కానీ ఇట్లా ఉంటే కౌన్సిలింగ్ కావాలా అని అనుకున్న వాళ్ళు దయచేసి మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్గా దర్శనమిచ్చారు. పల్నాడు జిల్లా సత్తినేపల్లిలోని 5 లాంతర్ల సెంటర్లో స్థానికులకు స్వయంగా టీ తయారు చేసి అందజేశారు అంబటి. టీ స్టాల్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 40 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి అంబటి తన ప్రచారాన్ని ఇలా వినూత్నంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన న్యాయ సాధన సభ, ఎన్నికల శంకరావు సభ విజయవంతమైందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్. ఏ పార్టీ చేయని సాహసం కాంగ్రెస్ చేస్తుందని ఖర్గే ప్రకటించినట్లు ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబంలోని మహిళలకు ప్రతి నెల 5,000 రూపాయలు అందాలంటే ఏపీలో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. సరైన కాలం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేశారు, చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జెస్కి, వివిధ నియోజకవర్గాల నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. అనంతపురం జిల్లా ప్రజలకి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికి మొత్తంకి ఒక మాట చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం అన్నది కాంగ్రెస్ పార్టీ విధానాలతోనే సాధ్యం, మా విధానాలతోనే సాధ్యం అని స్పష్టంగా చెప్పాలి. ఒట్టి మాటలు
లేక వాగాడంబరపు మాటలు, లేకపోతే పరస్పరం అక్యూజ్ చేసుకునే మాటలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపలేవని చెప్పాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా రాకుండా, తద్వారా పరిశ్రమలకు మిగతా అంశాలకు రాయితీలు రాకుండా ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టంగా ఉంటున్న సంగతి ఇక్కడ మేము గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. ప్రధానంగా రాజకీయ పక్షాలకు ఈ మాటలొద్దు. ఎంతో కాలం చూస్తూ ఉన్నాం ఈ మాటలతోనూ మిగతా వాటితోనూ. 15 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు ఉంటే చేయలే, 22 ఉంటే కూడా చేయలే. కనీసం నరేంద్ర మోడీ మొహంలోకి, అమిత్ షా మొహం కళ్ళలోకి చూసి మాట్లాడడానికి కూడా ధైర్యం లేని రాజకీయ నాయకులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరిస్తూ ఉంది. ఏ విధానము లేదు. ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ముంచిన, ఈ రాష్ట్రాన్ని నిరంతరం మోసం చేస్తున్న, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఏమి ఇయ్యం మేము, అయినా మీరు మా కాళ్ళ దగ్గరే పడుండండి అంటే తల ఊపుతున్న ఈ రాజకీయ పక్షాలను చూసి బాధపడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కానీ అనంతపురం జిల్లా కానీ అభివృద్ధి పదంలో పోవాలంటే కేవలం మా విధానాలే శరణ్యమన్న విషయాన్ని హిందూపురం ఎంపీగా పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. హిందూపురంలో మార్చి 3న జరిగిన జాబ్ మేళా పోస్టులను ఆయన ఆవిష్కరించారు. హిందూపురం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆయన కృషి చేస్తే ఆ ప్రాంతాన్ని రెండో బెంగళూరుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి దేశంలోని హిందూపురాన్ని ప్రతి హిందూ ఒకసారి చూసి రావాలనే భావం కలిగేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు, కానీ ₹1 నా అకౌంట్లో లేదు. ఇప్పుడు మొన్న నేను అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఈ ఎలక్షన్లో నిలబడతాం అనుకున్న తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అకౌంట్ ఓపెన్ చేశాను. ఎవరో ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 15,000 వేశారు, ఏదో నామక అలా వేశారు. నేను అది కూడా నాది కాదు. నేను జీరోతో ఇక్కడికి వస్తాను, నేను జీరోగానే వెళతాను, కానీ మిమ్మల్ని అందరినీ హీరోలుగానే చేస్తాను. రాయలసీమకి ఇది తలకాయ లాంటిది. ఎందుకంటే హిందూపురం అనే నియోజకవర్గం మొత్తం ఆంధ్రాకి పై భాగంలో ఉంది. తలకాయకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటే మిగతా శరీరం అంతా మన హిందూపురం పేరుకి చాలా గొప్ప పేరు. మనకు 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో ఒకే పేరుతో పిలువబడేటువంటి ఒకే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ హిందూ అనే శబ్దంతో, హిందూ అనే పేరుతో పిలువబడుతుంది. ఆలోచన సవ్యమైనదే. ఇక్కడ గెలుపు ఉంది. మోడీ గారితో ఖచ్చితంగా నేను ఒప్పించగలను, వాళ్ళకి చూపించగలను. నా కంటికి కనిపించేది భవిష్యత్తు వాళ్ళకి చూపిస్తాను. అది కనుక నేను చూపించగలిగితే ఇక్కడ స్థలాలు బెంగళూరు, హైదరాబాద్ కంటే దారుణంగా పెరిగి రియల్ ఎస్టేట్ లో ప్రతి ఒక్కళ్ళు కుబేరులు అవుతారు నా లెక్కలు. అంతేకాదు, ఇంకా ఇందాక ఆయన అన్నారు బెంగళూరు పరిగెడతామా, చెన్నై పరిగెడతామా, హైదరాబాద్ వెళ్దామా అని ఉద్యోగాల కోసం. నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. నాకు కొన్ని సందేశాలు ఇచ్చారు, కొన్ని సంకేతాలు ఇచ్చారు. మోడీ గారు కూడా లేపాక్షి సందర్శించారు. అలాగనే నాసిమ్ అది అంటే 2 నియోజకవర్గాల్లో మోడీ గారి యొక్క పర్యటన ఆ రోజు జరిగింది. ఒకటి లేపాక్షి హిందూపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఆ పర్యటన జరిగింది. రెండోది పెనుగొండ పరిధిలో ఉన్నటువంటి నాసిమ్ అంటే 2 నియోజకవర్గాలకి మోడీ గారి యొక్క పర్యటన ఒకే రోజున జరిగింది. ఆ సందర్భంగా మోడీ గారు కూడా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి మండలం హరేజ్ సముద్రం పంచాయతీ ఉప్పార్లపల్లి మారెమ్మ దేవస్థానం ప్రతిష్టాపన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయ సమీపంలోకి రాగానే ఆయనకు పలువురు టీడీపీ శ్రేణులు తప్పెట్లతో ఘన స్వాగతం పలక సునీల్ సైతం తప్పెట్లు మోగించి ఎన్నికలకు సిద్ధమని తెలిపారు. అనంతరం భక్తులకి సునీల్ కుమార్ అన్నదానం చేశారు.
చిత్తూరు టీడీపీ ఆశావహుల అసంతృప్తి అభ్యర్థికి తలనొప్పిపై న్యూస్ 360 కథనంతో కదలికొచ్చింది. ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, కాజూరు బాలాజీ, సిఆర్ రాజన్, ఎమ్మెల్యే అభ్యర్థి గురిజల జగన్మోహన్ నాయుడు తమ విభేదాలు మర్చి వేదిక పంచుకున్నారు. అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలిసికట్టుగా టీడీపీ విజయాన్ని కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా, చంద్రబాబును సీఎంగా గెలిపించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు. ఒకటే పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్లు చాలా క్రిటికల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అపోజిషన్కి దీటుగా మనం కూడా కలిసికట్టుగా పనిచేసి క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా బాధపడేది అంటే కొంత ముందుగానే అందరూ రావడం జరిగింది. ముందు పాతగా పనిచేసిన వాళ్ళందరూ కూడా మాకు కూడా తగిన గౌరవం ఉన్నది. కష్టకాలంలో పనిచేసాము, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు కొత్తగా వస్తున్నారు. అలా కాకుండా ముందు నుంచి కష్టపడుతున్నారు. అన్ని వార్డులలో 50 వార్డులలోనూ కష్టకాలంలో కూడా అందరూ కేసులు పెట్టుకున్నారు, అన్నీ చేశారు. సో మా అందరికీ కూడా తగిన గౌరవం అందించాలి అనేదే మా ఒక నగర పార్టీ అధ్యక్షురాలుగా కూడా నేను ఇదే వారికి పెద్దలు కూడా చెప్పగలిగాను. సో అన్నగారు చెప్పినట్టు మేము 6 కలిసి దొరబాబన్న ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి పని చేస్తామని చెప్పి ప్రయాణం చేశాము. సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే రాజకీయం చేశాము. అలాగే రానున్న రోజుల్లో చిత్తూరు ప్రజలకి కూడా మేమందరం చర్చించుకొని ఉన్నతమైన సూచనలు. అనంతపురం జిల్లా పామిడి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఆర్ఐ క్రాంతి రైతు నుంచి 6,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనుపలిచిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ మ్యూటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ల్యాండ్ మ్యూటేషన్ చేయాలంటే 10,000 లంచం ఇవ్వాలని రైతుని ఆర్ఐ డిమాండ్ చేశాడు. దీంతో రైతు 6,000కు బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించాడు. ఆర్ఐ క్రాంతి 6,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెల అప్లై చేసినారు. సో అప్పటి నుంచి కూడా ప్రాసెస్ చేయకుండా రెవెన్యూ అధికారులు పెండింగ్ పెట్టి ఇతను చాలాసార్లు తిరగడం జరిగింది. తిరిగే క్రమంలో ఆర్ఐ గారు క్రాంతి కుమార్ ఆర్ఐ గారు అతనికి 10,000 రూపాయలు లంచం మ్యూటేషన్ కోసం అడగడం జరిగింది. అతని భూమి వచ్చేసి అనంపల్లి గ్రామంలో ఉంది. సర్వే నెంబర్ 344Bలో 3.16 ఎకరాలు, అలాగే సర్వే నెంబర్ 341Aలో 30 సెంటు భూమి, అలాగే 344 మొత్తం అంతా కలిపి సుమారు 5 సెంట్లు తక్కువ 7 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడానికి 10,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. దాన్ని అతను ఎంత బ్రతుకున్నా కానీ చివరికి 6,000 రూపాయలు ఇస్తేనే చేస్తామని చెప్పడంతో అతను లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు విచారించి ఈరోజు కేసు కట్టి ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకి లంచం ఇస్తూ ఉండగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు చెట్నాడు సిమెంట్ వద్ద ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన గేట్కి తాళం వేసి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన వేతనాలు పెంచాలని, కనీస కార్మికులకు ఇవ్వాల్సిన వాటిని కూడా అమలు చేయడం లేదంటూ కార్మికులు తెలిపారు. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, కేసినేని నాయుడులతో రాజోల్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సూర్యారావు భేటారు. అయితే టీడీపీ జనసేన ఇటీవల ప్రకటించిన అభ్యర్థులు రాజోల్ టికెట్ జనసేన కేటాయించడంపై వలపల్లి సూర్యారావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీలో జరుగుతున్న సామాజిక న్యాయం గురించి వారి వద్ద సూర్యారావు ప్రస్తావించారు. నేడు వైసీపీ అధినేత జగన్ను తాడేపల్లి నివాసులు సూర్యారావు కలిశారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో ఉపాధి లేకుండా నిరుద్యోగ యువత అల్లాడుతున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. కడప టీడీపీ కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరులో పాలకేంద్రం, నందలూరులో ఆల్విన్ కర్మాగారాలు పునఃప్రారంభంతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక సాగునీటి కోసం రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. ఇవన్నీ గమనించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓటమి తప్పుదని గ్రహించి దిక్కుతోచిన స్థితిలోకి వెళ్లిపోయారని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాల. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాలకేంద్రం తెరుస్తా అన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు. పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత, కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి కల్పించలే. యువతని గంజాయి వైపు, డ్రగ్స్, ఈ మాఫియాలు, తర్వాత బెట్టింగ్లు, అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక. ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం ప్రకటించినావా? ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి? అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే. రైతుకు ఏనాడైనా 1 మీటర్ డ్రిప్ ఇచ్చినారా? యూరియా ధరలు పెరిగినాయి, ఫాస్ఫేట్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, రైతుకు మద్దతు ధర లేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా? 1 మీటర్ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినారా? కొత్తగా గండికోటలో నీళ్లు ఉండి, మైలవరం డ్యాంలో నీళ్లు ఉండి, అన్నమయ్య డ్యాంలో నీళ్లు ఉన్నా కూడా జిల్లా రైతులకు. ఏపీలో బీసీలను రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డిని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను ఓడించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని ఆయన కోరారు. ఇందిరా మైదానంలోని జేహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు బీసీ నాయకులు హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు సరైన గౌరవం దక్కిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 75 మంది బీసీలు హత్య చేయబడ్డారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణం అన్నారు. తిరుపతి శ్రీవారి పాదాల చెంత తిరుపతి పార్లమెంటు జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలన్నీ అందరూ కూడా చంద్రన్న వెంటుంటాం, తెలుగుదేశం పార్టీ వెంటుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే ఈరోజు బీసీలందరూ కూడా కలిసి కట్టుగా రేపు ఎన్నికలలో పోరాడి చంద్రన్నకు అధికారం వస్తేనే బీసీలకు అధికారం వచ్చినట్టు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈరోజు బీసీలకు అధికారం వచ్చినట్టు భావించి మేమందరూ కూడా తిరుపతి నగరంలో బీసీ జయహో పార్లమెంట్ టోటల్ గా 7 కాన్స్టిట్యున్సీలు నియోజకవర్గాల నుంచి కూడా బీసీలంతా విచ్చేసి ఇక్కడ ఇందిరా మైదానంలో ఈ బీసీ జయహో సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ బీసీ జయహో సభ నిర్వహించి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఎండగొట్టాలని, ఈరోజు బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ప్రజలంతా కూడా అంటున్నారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.